శుభం వ్యాధసి గురుభ్యో నమః. మిథున రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది. తృతీయ స్థానంలో మనకు కేతు యొక్క ప్రభావం, సప్తములో బుధుడు, అష్టములో రవి, కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు, రాజ్యంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ కష్టమైనా అధిగమించి యోగంలో కూర్చోబెడతారు కాబట్టి భయపడవలసిన అవసరం ఏమాత్రం మిథున రాశి వారికి లేదు. ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, సక్సెస్ కనబడుతుంది. ఇది ఒక మంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోండి. ఎటువంటి దోషం లేకుండా పునర్వస నక్షత్రంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అనేది ఎక్కువగానే కనబడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించవచ్చు. కొత్తగా ఏమైనా అనుకుంటే దానికోసం శ్రీకారం చుట్టచ్చు. విశేషంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షను, అదేవిధంగా అగ్రిమెంట్స్ బిట్వీన్ ది పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మీరు చూస్తే అగ్రిమెంట్ విత్ ది యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్తో పెట్టుకుని కొత్త సినిమాలకి ఆరంభం చేయొచ్చు. అలాగే ఫార్మా ఇండస్ట్రీ తీసుకుంటే అందులో కూడా అగ్రిమెంట్ విత్ ల్యాండ్ అండర్స్టాండింగ్, ల్యాండ్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు స్టార్ట్ అగైన్ ఇన్ యర్ లైఫ్. ఎందుకంటే స్టార్ట్ లేకుంటే గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఏ చేసినా అందులో ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంది. సో ఆ విధంగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల నుండి మనకు కొంతవరకు శుభమైన వార్తలు వినే అవకాశం కనబడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యం మీరు చేసుకుంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అదేవిధంగా మనకు చూస్తే కన్స్ట్రక్షను, అదేవిధంగా మనకు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, దానికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే మనకు ఉపనయన సంస్కారాలు కూడా మనకు ముందు కాలంలో సరైన సమయం ఆరంభమైంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా చేసే అవకాశం, శుభవార్తలు అయితే మనకు కనిపిస్తుంది బాగానే. శుభకార్యం కోసం విశేషంగా ఖర్చు కూడా పెట్టే అవకాశాలు ఈ 15 రోజులు మనకు బాగానే కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తాను మీకు. అలాగే మన ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అష్టములో ఉన్న రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎముకకు సంబంధించిన దోషం కనబడుతుంది. అగ్ని అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ కనబడుతుంది. సో అంచేత ఇండైజెషన్ సిస్టంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి విశేషంగా మనం చాలా విశేషంగా ఏంటంటే శివుడికి అభిషేకం చేయండి. అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన యోగంలోకి వెళ్తుంది, దోషంగా పోతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు.